హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలో కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, వ్లాగ్ ఛానల్స్ సక్సెస్ అవ్వాలని అంటే ఈ మేజర్ టిప్స్ అయితే కంపల్సరీ పాటించండి. చాలా తక్కువ టిప్స్, ఒక 3 టిప్స్ మాత్రమే చెప్తాను. ఈ 3 టిప్స్ కానీ పాటిస్తే మీ వ్లాగింగ్ ఛానల్ ఒక రేంజ్లో ఉంటుంది. కంపల్సరీ ఎవరు చెప్పని ట్రిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియోని స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మీ ఛానల్ సక్సెస్ కావాలనంటే ఈ టిప్స్ అనేవి మీ ఛానల్కి కీలక రోల్ అయితే పాటిస్తాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇంకెందుకు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక వీడియో చేశాను, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అనే వీడియోలో నేనేం చెప్పాను అంటే, మీ ఛానల్ని నేను తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ చేయిస్తాను అనేది చెప్పాను. ఈ రోజు నుండి రోజుకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీ ఛానల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది ఇకపై. సో ఖచ్చితంగా నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా మరికొంత క్రియేటర్కి మనం హెల్ప్ చేసే వాళ్ళం అవుతాము. సో వ్లాగింగ్ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మేజర్ టిప్ వచ్చి, ఫస్ట్ ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఎలా చేయాలో అనేది ఈ విధంగా మాత్రమే స్టార్ట్ చేయండి. మెయిన్లీ ముందు మీరు వ్లాగింగ్లో ఏ కేటగిరీయో నాకైతే తెలియజేయండి. ఒకటి మనకి ట్రావెలా, లేదు అంటే లైఫ్ స్టైలా, డైలీ వ్లాగ్సా, లేదు అంటే కుకింగ్ వ్లాగ్స్ చేస్తున్నారా, లేదా అవుట్డోర్లో కుకింగ్ ఏమైనా చేస్తున్నారా, లేదా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమైనా వేస్తున్నారా, లేదు అంటే బయట మన ఇండియాలోనే ఏమైనా ట్రిప్స్ వేస్తున్నారా, ట్రావెల్ కంటెంట్ చేస్తున్నారా, డైలీ వ్లాగ్స్ చేస్తున్నారా అనేది మీకు మైండ్లో ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. కంటిన్యూస్గా వ్లాగింగ్ చేసేవాళ్ళు ఒకే కంటెంట్ మీద డిపెండ్ అవ్వండి. లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ అదేవిధంగా ట్రావెల్ చేసేవాళ్ళు ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేస్తూ మనమైతే లైఫ్ స్టైల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ అవి మిక్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వ్లాగింగ్ కంటెంట్ అయి ఉండాలన్నమాట. సో వీలున్నప్పుడు ట్రావెల్ చేస్తూ, వీలున్నప్పుడు మనం డైలీ వ్లాగ్స్ చేస్తూ కూడా కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. మెయిన్ టిప్ ఏంటనంటే, ఆడియన్స్తో ఏ రోజైతే మనం కంటిన్యూషన్ ఉంటుందో, అంటే లైక్ మనం ఒక వీడియో చేస్తున్నాం అనుకోండి, ఆ వీడియోకి నెక్స్ట్ వీడియోకి సంబంధం లేకుండా ఉండకూడదు. అది ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్లో ఉన్న మిస్టేక్స్ అవని. మనం ఈరోజు ఒక వీడియో పెడతాము, ఏదో వీడియో పెడతాము, సెకండ్ వీడియో ఎప్పుడో పెడతాము. ఈ వీడియోకి ఆ వీడియోకి అస్సలు లింక్ అనేది ఉండదు అనమాట. కంపల్సరీ లింక్ అనేది ఉండాలి, కంటిన్యూషన్ అనేది ఉండాలన్నమాట. అంటే డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నుండి నైట్ ఏం జరిగిందో పెడతారు. అండ్ అదేవిధంగా దీనికి కంటిన్యూషన్గా కూడా నెక్స్ట్ డే చేస్తారనమాట. అంటే ఇందులో ఉన్న మ్యాటర్ అవ్వచ్చు, ఇందులో ఉన్న కంటిన్యూషన్ అవ్వచ్చు, అందులోనైతే ఉంటుంది. ఎలా అంటే, ఫర్ సపోజ్ ఎవరైనా ఒక దగ్గరికి క్యాంప్ వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఇందులో చెప్తారనమాట, అనుకుంటున్నాము ఇలా క్యాంప్ వెళ్దాం అనుకుంటున్నాము, ఇలా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక డైలీ వ్లాగ్ అయితే చేస్తుంటాము. చేసిన వెంటనే నెక్స్ట్ డే అనేది మనం క్యాంప్ వెళ్ళింది అదంతా కంటిన్యూషన్ కింద వస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ రెండింటికి లింక్ ఉండాలి. ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే, ఇందులో కనెక్ట్ అయ్యే వాళ్ళు కంటిన్యూషన్ ఏంటనేది చూడడానికి సెకండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతారు, సెకండ్ బ్లాగ్ కంటిన్యూ అయిన వాళ్ళు థర్డ్ బ్లాగ్ కంటిన్యూ అవుతారు. డైలీ వ్లాగ్స్కున్న అడ్వాంటేజ్ అది. సో ఈరోజు ఏమైంది, సో రేపు ఏం జరుగుతుంది, అండ్ జరిగిన విషయానికి ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదని కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. ఆ ఇన్వాల్వ్మెంట్ తెచ్చినప్పుడు మాత్రమే మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద ఛానల్స్ కింద చాలా కామెంట్స్ వస్తాయి, అంటే వ్లాగ్స్ ఛానల్ కింద అని, ఏమైంది, సో మీ బాబు ఎప్పుడు బార్సాల ఎలా అయితే అడుగుతుంటారు కదా. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అడాప్ట్ చేసుకున్నారు. అలాంటప్పుడు మీ జెన్యూన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏ అవుతారంటే వాళ్ళు మీ వీడియోస్ చూస్తుంటారనమాట. అలాంటప్పుడు మీ ఛానల్ అనేది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అలా మనం తెప్పించుకోవాలన్నమాట. అంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన కంటెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే మన వ్లాగింగ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది మేజర్ కీ రోల్ పాటిస్తుంది. దీని గురించి ఇంకా అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. అండ్ సెకండ్ టిప్ వచ్చి, మంచి థంబ్లైన్. సో అందరూ చెప్తారు, బ్రో మంచి థంబ్లైన్ పెట్టండి, మంచి థంబ్లైన్ పెట్టండి అని. యాక్చువల్లీ నేను చెప్పే థంబ్లైన్ ఏంటంటే, మీరు ఒక ఛానల్కి ఒక థంబ్లైన్ పెట్టారు, దాని కంటిన్యూషన్గానే ఒక థంబ్లైన్ అనేది ఉండాలన్నమాట ప్రతి వీడియోకి. ఫర్ సపోజ్ మీరు ఒక డిజైనర్ని తీసుకొని మంచి థంబ్లైన్ చేయిస్తున్నారు అనుకోండి, అది కంటిన్యూషన్గా డిజైనర్తో చేయించండి.
లేదు మీ పిక్సే మీరు 8 ఫొటోస్ కానీ 4 ఫొటోస్ కానీ సో పెట్టుకుంటున్నారు అనుకుంటే అదే కంటిన్యూషన్ చేయండి. ఇది కొత్త టిప్ అనమాట. సో లేదు ఒక సింగిల్ పిక్చర్ తీసుకుంటున్నాము, నీట్గా పెట్టుకుంటున్నాము అనుకోవచ్చు, అలా కూడా పెట్టుకోండి. డైలీ వ్లాగ్స్ ట్రావెల్ కంటెంట్ చేసే వాళ్ళు మాత్రం డిజైనర్తో ఒక మంచి డిజైన్ అయితే చేయించుకోండి. మాలాంటి డిజైనర్స్ ఖచ్చితంగా మీకు మంచి తమ్లైన్స్ ఇస్తారు 99 రూపీస్కి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఆ విధంగా మీరు ఎంచుకునే తమ్లైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ ఇంకోటి డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు రోజు మనం డిజైనర్తో చేయించుకోలేం కదా, అలాంటి వారు 8 ఫొటోస్ కానీ లేదంటే సింగిల్ ఫోటో కానీ పెట్టుకొని మనమైతే వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇటువంటి తమ్లైన్స్ పెట్టుకోవడం వల్ల మంచి రీచ్ అనేది ఉంటుంది. అండ్ మీరు చెక్ చేసుకోండి ప్రతి తమ్లైన్కి క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది, సిటిఆర్ ఎంత వచ్చింది చూసుకోండి. మినిమం 10 అబవ్ ఉంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అర్థం. సో ఖచ్చితంగా తమ్లైన్ని మంచిగా చేసుకోండి. ఎక్కువ మ్యాటర్ రాసేసి పసుపువి పచ్చవి ఇలాంటివి పెట్టి అన్ప్రొఫెషనల్ చేయొద్దు. సింగిల్ ఇమేజ్ పెట్టినా నీట్గా ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ మనం మామిడికాయలు ఎక్కడైనా తెంపుతున్నాం, దాని మీద ఒక వ్లాగ్ చేసాం, జస్ట్ తెంపినట్టు ఒక మంచి పిక్చర్ తీసుకొని నీట్గా కలర్ గ్రేడింగ్ చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. 3వ పాయింట్ కంపల్సరీ పాటించండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. రెగ్యులారిటీ. ప్రతి వీడియోలో చెప్పినట్టే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలన్నమాట. డైలీ వ్లాగ్స్ అవ్వచ్చు, ట్రావెల్ వ్లాగ్స్ అవ్వచ్చు, ఏ వ్లాగ్స్ అయినా సరే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. డైలీ వ్లాగ్స్ వాళ్ళు రోజుకు ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేయండి. అదేవిధంగా ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు 3 రోజులకు ఒక వ్లాగ్ అలా అయితే పెట్టండి. అండ్ ఇంకొకటి ట్రావెల్ వ్లాగ్ చేసేవాళ్ళు ఎప్పుడో కంటెంట్ చేసేస్తున్నాం వెంటనే అప్లోడ్ చేస్తున్నాం అలా కాకుండా ఒక ట్రిప్ వేసి ఆ ట్రిప్ తెచ్చుకొని అది ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఆ అప్లోడ్ చేసే టైంలోనే ఇంకొక ట్రిప్ అనేది రెడీగా పెట్టుకోండి. అప్పుడు 3 రోజులకు ఒక ట్రావెల్ వ్లాగ్ అనేది వస్తుంది అనమాట. బడ్జెట్ కూడా చూసుకోవాలి. కాకపోతే ఏంటనంటే అలా పెట్టడం వల్ల ఇప్పుడున్న కాంపిటీషన్లోని ముందు ఉండాలంటే కంపల్సరీ మీరు 3 డేస్కి ఒక వీడియో అయితే పెట్టాలి ట్రావెల్ కంటెంట్ వాళ్ళు. లేదు బ్రో మేము నార్మల్గా చేస్తాము డైలీ వ్లాగ్స్ చేస్తామని అంటే రోజు ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేయండి. అండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే వ్లాగ్స్ చేస్తారు కాబట్టి రోజుకు ఒక వ్లాగ్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఏదో ఒక కంటెంట్ అనేది మనం ఊహించుకొని ఒక 20-30 కంటెంట్స్ రాసుకొని అందులో మనం ఒక రోజుకు ఒకటి అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రావెల్ కంటెంట్లో త్వరగా సక్సెస్ అవ్వాలంటే పురాతన ఆలయాలు ఇటువంటివి అయితే మీరు ట్రై చేయండి. అంటే కొత్తగా ఎవరు ట్రై చేయనివి అండ్ చాలా తక్కువ మంది ట్రై చేస్తున్నవి ట్రై చేయండి, సక్సెస్ త్వరగా వస్తుంది. అండ్ అందరూ వెళ్ళే ప్లేసెస్కే కాకుండా కొత్త ప్లేసెస్ని కూడా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ట్రెండింగ్ని తగ్గట్టు మీరైతే ట్రావెల్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు లడాక్ అనేది చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, అలాంటప్పుడు ఆ ట్రెండ్లోనే మనమైతే వెళ్ళాలి. ఆ లడాక్ వెళ్ళినప్పుడు లడాక్ ట్రిప్స్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది కదా, సో అప్పుడు కూడా మనమైతే అటువంటి ట్రిప్స్ కూడా వేయండి. అంటే ట్రెండ్ని బట్టి మనం వ్లాగ్స్ చేస్తే ట్రావెల్ కంటెంట్ వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. అండ్ ఇంకోటి డైలీ వ్లాగ్స్ చేసిన కుకింగ్ వ్లాగ్స్ చేసిన కుకింగ్ వ్లాగ్స్ మీన్స్ కుకింగ్ వీడియోస్ వేరు, కుకింగ్ వ్లాగ్స్ వేరు. కుకింగ్ వీడియోస్ అంటే ఇంట్లో ఉండి కుకింగ్ చేయడము, కుకింగ్ వ్లాగ్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళి వ్లాగ్ లాగా షూట్ చేసి కుకింగ్ని ప్రజెంట్ చేయడం అనమాట. అవి బేగా క్లిక్ అవుతాయి. అండ్ కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి కుకింగ్ వ్లాగ్స్ ట్రై చేయండి. కుకింగ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళు అంటే ఏదైనా ఒక మామిడి తోటలోకి వెళ్ళి వండుతున్నట్టు ఒక వ్లాగ్ తీసి ఫ్రెండ్స్ అందరు తింటున్నట్టు అలా మీరు ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాంటి ఛానల్స్ ఈ ఉన్న రోజుల్లో యూట్యూబ్ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ ఎంటర్టైన్మెంట్ పొందాలని అంటే కంపల్సరీ ఇటువంటి కంటెంట్ చేయాలి. నార్మల్గా మనం వీడియో పెడతాము కుకింగ్ చేస్తామని అంటే చూడట్లేదు. అంటే ఫుడ్ ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది యూట్యూబ్లో. అలాంటప్పుడు ఫుడ్ కమ్ వ్లాగ్స్ని మిక్స్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. అంటే బయటికి వెళ్ళి వ్లాగ్స్ తీయడము, కుకింగ్ వ్లాగ్స్ ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. అండ్ ఒక 3 నెలలు ఆపేసి 2 నెలలు ఆపేసి అలా చేశారనుకోండి అస్సలు బోర్ కొడుతుంది జనాలకి, పెద్దగా ఇంట్రెస్ట్గా చూడరు అనమాట. సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.